భార్యను పని మనిషిగా చూడొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. పెళ్లి చేసుకున్నది జీవిత భాగస్వామిని అని, సేవకురాల్ని కాదు అనే విషయాన్ని గుర్తించాలని సూచించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పురుషులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఉద్బోధించింది. ఇంటి పనులో సమాన భాగస్వామ్యం ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుప్రీంకోర్టు ఈ రోజు ఒక వైవాహిక వివాద విచారణ సందర్భంగా భర్త బాధ్యతలపైన చేసినటువంటి వ్యాఖ్యలు సామాజికంగా పెద్ద చర్చకి దారితీశాయని చెప్పొచ్చు. ఈ కేసు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించింది. విడాకులు లేదా విడిపోవడానికి సిద్ధమైనటువంటి ఒక దంపతుల విషయంలో కోర్టు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు వచ్చాయి. భార్య ఇంటి పనులన్నీ అంటే వంట చేయటం, శుభ్రం చేయటం, వాటి వరకే చేయాలని ఆశించడం పైన ధర్మాసనం తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ బివి నాగరత్న, అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిమ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. లైఫ్ పార్ట్నర్ అంటే భాగస్వామి, మీరు పెళ్లి చేసుకున్నది మీ జీవిత భాగస్వామిని, అంతేగాని ఇంటి పని మనిషిని కాదు అని భర్తకి స్పష్టం చేసింది. నేటి కాలంలో ఇంటి పనులు కేవలం మహిళలకే పరిమితం కాదు, భర్తలు కూడా వంట చేయటం, బట్టలు ఉతకడం వంటి పనుల్లో పాలు పంచుకోవాలని కూడా సూచించింది. ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి, పురుషులు కూడా ఇంటి పనుల్లో బాధ్యత వహించాలని కూడా కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. దీని ప్రాముఖ్యత సాధారణంగా గృహహింస లేదా విడాకుల కేసుల్లో పితృస్వామ్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది. భార్య అంటే కేవలం సేవలు చేయడానికి అన్నట్లుగా కొంతమంది భావిస్తుంటారు. అలాంటి ఆలోచన దృక్పథాన్ని మార్చాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించింది. వైవాహిక జీవితంలో సమానత్వం గురించి కోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మహిళల హక్కులను, అదేవిధంగా ఇంటి పనుల విలువలను గుర్తించడంలో కీలకమైనవిగా కూడా భావిస్తున్నారు. లైఫ్ పార్ట్నర్ అంటే పని మనిషి కాదు, ఆమె వంట చేయడానికి మాత్రమే కాదు, ఇల్లు ఊడ్చడానికి కాదు, ఆమె మీ జీవిత భాగస్వామి అన్నది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. ఆ విధంగా చెప్పింది. పనుల్లో అందరూ కూడా పంచుకోవాలి. పనులు, వంట చేయటం, బట్టలు ఉతకడం వంటి పనుల్లో భర్తలు కూడా తప్పనిసరిగా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా పాతకాల ధోరణులు వేడినాడాలి. ఈ రోజుల్లో పరిస్థితులు కూడా మారాయి, పాత పద్ధతుల్లోనే ఉండాలంటే కుదరదు అని ఈ యొక్క కేసు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముఖ్యంగా భార్యను పని మనిషిలా చూడొద్దు, వంట, క్లీనింగ్ పనుల్లో మాత్రమే భర్తలు కూడా పాలు పంచుకోవాలి. మీరు పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామిని, సేవకురాలని కాదు. సో దీన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం యొక్క ప్రధాన ఉద్దేశం.